ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకి నెరవేరబోతోంది. తెలంగాణలో రెండో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి. మామునూరులో మళ్లీ విమానాలు ఎగిరే సమయం ఆసన్నమైపోయింది. మామునూరు విమానాశ్రయం పునర్నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపడంతో ప్రజలలో ఆనందం ఉప్పొంగుతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణ ఏ దశలో ఉంది? ఈ క్రెడిట్ మాదే అంటున్న పార్టీల వాదనలేంటో ఈ స్టోరీలో పూర్తిగా చూసేద్దాం. ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు నెరవేరబోతుంది. మామునూర్ ఎయిర్పోర్టు పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల ఓరుగల్లు ప్రగతి ఏ విధంగా పురోగతి వైపు అడుగులు వేస్తుంది? మామునూరులో ఎయిర్పోర్టు నిర్మాణానికి ఉన్న వనరులేంటి? భూసేకరణ ఏ దశలో ఉంది? అసలు మామునూర్ ఎయిర్పోర్టు పునర్నిర్మాణ క్రెడిట్ ఎవరిది? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం ఓరుగల్లు అభివృద్ధి వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ఇక్కడి ప్రజల ఎయిర్పోర్ట్ కళ నెరవేరనుంది. మామునూరులో విమానాశ్రయాన్ని నెలకొల్పడానికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. నిజాం కాలంలో వాయుదూత్ విమానాల్ని నడిపిన చరిత్ర ఈ విమానాశ్రయానిది. భారత్ చైనా యుద్ధ సమయంలో కీలక సేవలను అందించిన విమానాశ్రయం ఇది. కాలక్రమేణా పాలకులు పట్టించుకోకపోవడంతో ఎయిర్పోర్ట్ మరుగున పడిపోయింది. తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 40 ఏళ్ల నుంచి మరుగున పడ్డ మామునూరు విమానాశ్రయం నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు ప్రధానాంశంగా నిలిచింది. ఇప్పుడు కేంద్రం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్కు అవసరమైన భూసేకరణకు శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం నిర్మాణానికి 950 ఎకరాల భూమి అవసరం. ప్రస్తుతం 697 ఎకరాల భూమి అందుబాటులో ఉండడంతో మిగిలిన 253 ఎకరాల భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. భూసేకరణకు సంబంధించి జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానిక రైతులతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం 205 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేస్తూ జీవో సైతం జారీ చేసింది. 4 దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరబోతుంది. మామునూరు విమానాశ్రయాన్ని పునర్నిర్మాణం చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలకు కూడా హర్షం వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో భూములు ఇవ్వడానికి కూడా రైతులు ముందుకు వచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేసింది. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు 3 గ్రామాలు, అటు నక్కలపల్లి, గుంటూరుపల్లి, మామునూరు, ఈ పరిసర గ్రామాల ప్రజలంతా కూడా భూములు ఇవ్వడానికి కూడా వారంతా సిద్ధమైపోయారు. సో మామునూరులో ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం కావాలంటే 950 ఎకరాల భూమి అవసరం. ఇప్పుడు ప్రస్తుతం 253 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆ భూములు ఇవ్వడానికి ఈ 4 గ్రామాల ప్రజలు కూడా ముందుకు వచ్చారు. ఆ గ్రామాల ప్రజలు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీరంతా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారా? భూసేకరణ ఏ దశలో ఉంది? ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తే మీ గ్రామాలు ఏ విధంగా డెవలప్ అవుతాయని భావిస్తున్నారు? ఇప్పుడు మీ భూములు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వాలని అన్యాకం ఇగో వచ్చే ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కానీ నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇద్దరి చొరవతో ఇక్కడ మామునూరులో ఎయిర్పోర్ట్ రావడం మాకు సంతోషంగా ఉన్నది. ఏడాదిలోగా ఇక్కడ నుంచి విమానాలు ఎగురుతాయని చెప్తున్నారు అధికార పార్టీ నేతలు. ఓరుగల్లును రెండవ రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఎయిర్పోర్ట్ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందంటున్నారు. రాబోయే రోజుల్లో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతాయంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈజీగా ఇక్కడ నుండి ట్రావెల్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ ఉండే యువత ఇక్కడే ఉండి ఇక్కడ వరంగల్కి ఏదైనా చేస్తారు. ఫ్యూచర్లో ఇక్కడ నుండి కూడా పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకేదైనా సిటీ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఒక ఎయిర్పోర్ట్ ఉందంటే అది ఒక ఘనత. ఆ ఘనత ఈరోజు సాధించినాం. ఇలా ఉంటే ఎయిర్పోర్ట్ సాధన క్రెడిట్ ఎవరిదనే దానిపై నేతల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్యుద్ధం నెలకొంది. పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ గురించి ఎంత క్లుప్తంగా మాట్లాడి ప్రామిస్ చేసిన తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు జీవోలు ఇచ్చి ఇష్యూ చేయటమే కాకుండా ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి కూడా అప్రూవల్ రావటం, 205 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కు ఇమీడియట్ కేటాయించి, ఆ రోజులు కేటాయించి ల్యాండ్ అక్విజిషన్ జరగటం, 2025లోనే ఇలా ఫ్లైట్స్ ఎగిరే విధంగా ఏర్పాటు జరగటం, ఎంత స్వార్థంగా దోచుకు తినడానికి అలవాటు పడింది తప్ప అభివృద్ధి మీద నిర్లక్ష్యం చేసి 20 ఏళ్ళు వెనుకకు పోయినాం మనం. ఇలా సంవత్సర కాలంలోనే అధికారంలోకి రాగానే వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు నిజంగా మేము న్యాయం చేస్తామనే తృప్తి మాకు ఇవాళ కలుగుతున్నది.
వరంగల్ జిల్లాలో చిరకాల ఆకాంక్ష నెరవేరిందనడానికి ఇది నిదర్శనం. కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రజలు పనిచేసే ప్రభుత్వమే తప్ప మాటల ప్రభుత్వం కాదు. గత 10 ఏళ్ళ బట్టి బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, దయాకర్ కూడా ఏం చేయలేదు. కేవలం నూతనంగా ఎన్నికైన కడియం కావ్య గారు ఎంతో కష్టపడి రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు ఎయిర్పోర్టు శాంక్షన్ తీసుకురావడం అనేది కాంగ్రెస్ పార్టీకే గొప్ప ఘనకీర్తి అని తెలియజేస్తున్నాము. ఎయిర్పోర్ట్ క్రెడిట్ పూర్తిగా బీజేపీకే దక్కుతుందంటున్నారు బీజేపీ నేతలు. ప్రధాని మోదీ ప్రమేయంతోనే కదలిక ప్రారంభమైందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నానబెట్టి అనేక సంవత్సరాల నుంచి దీన్ని మొత్తం కూడా తొక్కిపెట్టింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడుగా కూడా పేద వర్గాల యొక్క ఓట్లు సంపాదించుకునే కోసము మరి పనికిరాని పథకాలను తీసుకొచ్చి ముందు పెట్టి మోసం చేసే కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకున్నారు. కాబట్టి 10 సంవత్సరాల పాటు పక్కకు పెట్టినారు. మొదటిసారి ఇవాళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఇక్కడ కాలిడినారు. ఇక్కడ స్వయంగా వారు వచ్చి ఇక్కడి నుంచి ఈ గేటు ద్వారా రావటము, వారికి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయటము, వారు పోయిన తర్వాత దీని యొక్క మొత్తంగా కూడా డేటా మొత్తం తెప్పించుకొని వెంటనే వితిన్ 95 డేస్లో దీని యొక్క కదలిక మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ దీంట్లో రూపాయి పెట్టేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టేది లేదు, ఒక కాగితంగా కూడా దానికి అవసరం లేదు. ఇదంతా కూడా ప్రతి రూపాయి ప్రతి ఎండ్ ఆఫ్ ది రూపీగా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిలేషన్ డిపార్ట్మెంటు పెడుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, డెవలప్మెంట్ కానీ, రన్వేస్ కానీ, ఆపరేషన్స్ కానీ అన్నిటిగా కూడా లైసెన్సింగ్ అథారిటీ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్, రోడ్వేస్, రైల్వేస్ ఈ 4గా కూడా భారత ప్రభుత్వం ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం ప్రధానమైన నగరం, కానీ ఇండస్ట్రీ పరంగా ఎక్కువ గ్రోత్ వరంగల్కు రాకపోయటానికి ప్రధాన కారణం ఎయిర్పోర్ట్ వసతి లేకనే. అంటే ఇది ఎయిర్పోర్ట్ వసతి కనుక్కుంటే వరంగల్ నగరం ఇంకో రూపురేఖలు వేరే తిరిగి ఉండేది. ఇక్కడ టెక్స్టైల్ పార్క్ అని పెట్టాను, ఐటీ రంగం అని పెట్టినాం, కానీ ఎందుకు డెవలప్ కాలే? మళ్ళీ హైదరాబాద్కు పోయి ఎక్కేటోడు ఇక్కడ ఇండస్ట్రీ ఎందుకు పెడతాడు? అక్కడ చుట్టుపక్కలనే పెట్టడానికి అవకాశం ఉంది. నేతల మధ్య క్రెడిట్ ఫైట్ ఎలా ఉన్నా ఇక్కడి ప్రజలు మాత్రం ఆనందంతో ఉన్నారు. ఖచ్చితంగా వరంగల్ దశ మారబోతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మామునూరు విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన అన్ని వనరులున్నాయి. కానీ ఇంతకాలం రాజకీయ గ్రహణం గండమై ఎయిర్పోర్టు నిర్మాణం అనేది ఒక పీడకలగానే మిగిలిపోయింది. తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తీసుకున్న నిర్ణయం ఎట్టకేలకు మామునూరులో విమానాలు ఎగురుతాయని ఒక ఆశలు చిగురించేలా చేశాయి. వీలైనంత త్వరగా మామునూరు విమానాశ్రయం పునర్నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ప్రజల కళ నెరవేరుతుందని ఆశిద్దాం. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.